ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా తాగుబోతుల తీరు మారట్లేదు. ఫుల్గా మద్యం తాగడం, వాహనాలతో రోడ్డెక్కి రెచ్చిపోవడం, అమాయకుల ప్రాణాలు తీయడం కామన్గా మారిపోతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్తో మందుబాబులు హైదరాబాద్లో మరొకరి ప్రాణం తీశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైదర్ షా కోర్ట్ రోడ్లపై రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు అన్యాయంగా ఒక ఆర్మీ జవాను ప్రాణం తీసేసింది. ఫుల్గా మందేసి కారెక్కిన యువకులు మత్తులో జనంపైకి దూసుకొచ్చారు. సమయం తెల్లవారుజామున 5:15 అయింది. అప్పుడప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారు. వీధులన్నీ సైలెంట్గా ఉన్నాయి. సరిగా అదే సమయంలో నిషా నెత్తికెక్కిన 5గురు రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగా వస్తోన్న వాహనాలను ఢీకొట్టారు. ఈ ప్రమాదంతో హైదర్ షా కోర్టు పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. ముందుగా ఆర్మీ జవాన్ బైక్ని కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సైనికుడు 10 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. చేసింది ఘోరమైన తప్పు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశామని తెలిసినా సరే ఏమాత్రం భయం లేకుండా పరారయ్యారు. జవాన్నే కాదు, మరో 4గురిని కూడా ఢీకొట్టారు. నార్సింగి కారు బీభత్సం కేసులో కారు నంబర్ ఆధారంగా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకరికి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని రోధిస్తున్నారు జవాన్ సతీమణి. బోర్డర్లో తన తండ్రి ప్రజలకు రక్షణ కల్పించారని, ఇక్కడ మాత్రం అతనికే రక్షణ కరువైందని వాపోయారు జవాన్ పిల్లలు. తాగుబోతుల చేతిలో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తోన్న మాటలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. నైట్ వెళ్ళారు మ్యామ్, నైట్ డ్యూటీకి. మార్నింగ్ రిటర్న్ అవుతున్నారు. 5 o'clock బయలుదేరుతారు. 5:10 లోపే సంఘటన జరిగింది మ్యామ్. చాలా ఘోరమైన జరిగింది మ్యామ్. అసలుకి వాళ్ళని కఠినంగా శిక్షించండి మ్యామ్. ఇలాంటిది ఇంకా ఏ కుటుంబంకి జరగవద్దు. మాకు ఆధారం అతనే. నా పిల్లలు ఈరోజు తండ్రి లేకుండా చేశారు మ్యామ్. వాళ్ళని ఎలా అన్నా శిక్షించండి. వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్తాను. మా డాడీకి ఇట్లా చేసిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ 26 years ఆర్మీలో సర్వ్ చేసిండు. ఆయన ఒక బ్రేవ్ సోల్జర్. ఆయనకి ఇట్లా అయిందని నేను అస్సలు ఊహించుకోలేదు. ఇంకా ఆ 5 boys ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా డాడీని కండిషన్లో చూస్తే అస్సలు నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఆయన 26 years ఆర్మీలో చేసి ఇంత స్ట్రాంగ్ మ్యాన్ ఇప్పుడు ఇట్లా ఉంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇంతకుముందు 26 years అంతా ఆయన సైకిలే యూజ్ చేస్తుండే. ఎందుకంటే ఆయనకి ట్రాఫిక్ అవన్నీ అంటే కొంచెం భయం అన్నమాట. అయితే ఆ సిచ్యువేషన్లో మా డాడీ ఎట్లుండేనో నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. జవాన్ మృతి కేసుకు డ్రంక్ అండ్ డ్రైవే కారణమంటున్నారు నార్సింగి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి. నిందితులను సహించేది లేదని, హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎర్లీ అవర్స్ 5:30 ప్రాంతంలో టిఫిన్ చేద్దాం లంగరోజుకి అనేసి మార్నింగ్ అవర్స్లో వెళ్తున్నారు. ఈ తాగిన మైకంలో ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళి ఎదురుగా వస్తున్న వెహికల్స్ని గుద్దడం వల్ల అతడు అక్కడనే చనిపోవడం జరిగింది. ఇంకో 2 ర్యాపిడో మీద 2 ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తాకినాయి. వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఎస్, వీళ్ళకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసాము. ఆ డ్రైవింగ్ చేసిన వీరేష్కి 116 వచ్చింది. తర్వాత క్రాంతి అన్న అబ్బాయికి 180 వచ్చింది. వాళ్ళ బొమ్మడిది వికాస్ గౌడ్కి 90 వచ్చింది. ఇంకో అబ్బాయికి అంత లేదు. అలాగనే డ్రగ్స్ టెస్ట్ కూడా చేసాము. డ్రగ్స్ టెస్ట్ కూడా ఏం తెలియలేదు. డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ మైనర్స్ కూడా వెహికల్స్ నడపకూడదు. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్లు కానీ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళకి విక్టిమ్స్కి మెడికల్ సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు హిట్ అండ్ రన్ చేసి పారిపోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. లేదా ఏమన్నా ఇట్లాగనే హిట్ అండ్ రన్ చేసి పారిపోతే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి.